చిన్ అంటే మనము దేవుడికి ఇచ్చేవారిగా ఉంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో దేవుడు మరి మనం ఇచ్చేవారిగా దేవుడికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఆ మన సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 24వ వచనంలో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని. అంటే దేవుడికి మనం ఎంత ఔదార్యంగా మరి ఇచ్చేవారిగా ఉంటామో మన గృహాలు కూడా అట్లా ధాన్యంతో నింపబడి ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. మనకి దేవుడు కూడా మరి ఇచ్చే హృదయం మనకు దయచేయాలి దేవుడు. మళ్ళా ఇంకేంటంటే ధాన్యం బిగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వస్తుంది. ఎప్పుడైనా మనకి ఎక్కువ మరి తగిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేసే గుణం మనకు ఉండాలి. అప్పుడు దేవుడు తన శిష్యులతో చెప్పినాడు కదా, యేసు ప్రభు మీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీని ఇవ్వమని చెప్పింది. అట్లాంటి హృదయం కూడా మనకి కలగాలని దేవుని ప్రార్థిద్దాం. అందరం కూడా మనం ఇచ్చేవారిగా ఉందాం. ఎక్కువ ఆశీర్వాదాలు దీవెనలు పొందేవారుగా మనం ఉండాలి. మరి దేవుని గృహంలో మనము దేవుని గృహము మరి సమృద్ధితో నింపబడి ఉండాలి. ఎందుకంటే బీదవారిని దేవుడు మరి బీదవారి కోసం, దిక్కులేని వారి కోసం దేవుడు మరి సమకూర్చమని చెప్పినాడు. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో మరి మరి అధికంగా ఇచ్చేవారిగా మనం ఉందాం. ఇంకా ఏంటంటే మరి మరి అధికంగా ఇస్తే మనం అధికంగా అభివృద్ధి పొందుతాం. దేవుడు మన అందరినీ దీవించిన గాక. అందరికీ అలాంటి హృదయం ఇచ్చే చేతులు, ఇచ్చే హృదయం, ఇచ్చే మనసు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్.